నేను ఇవాళ గత 22 సంవత్సరాలుగా కుండ్లూరు గ్రామంలో కొలువు తీరిన ఇష్టకామేశ్వరి దేవాలయంకి అయితే వచ్చేసాం. మనకు ఇష్టకామేశ్వరి దేవాలయం అనంగానే మనకు గుర్తుకు వచ్చేది నల్లమల్ల అడవుల్లో ఉన్న ఆ ఇష్టకామేశ్వరి దేవాలయం అయితే మనకి మైండ్ లో అయితే రన్ అవుతుంది. కానీ గత 22 సంవత్సరాలుగా మనం నిత్యం తిరిగే ఈ కుంట్లూరు హయత్ నగర్ ఏరియాలో కుంట్లూరు విలేజ్ లో ఉన్న 22 సంవత్సరాలుగా భక్తులకు దర్శనం ఇస్తున్న ఈ ఇష్టకామేశ్వరి దేవాలయంకి అయితే మనం ఇవాళ వచ్చేసాం. అందరికీ నమస్తే. నేను ఇవాళ రెండవ శక్తిపీఠంగా పిలువబడుతున్న ఇష్టకామేశ్వర దేవాలయంకి అయితే వచ్చేసాము. అది మన కుంట్లూరు విలేజ్ లో అయితే ఉందండి. ఈ ఆలయంకి ఎలా రావాలి ఏందని నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను అండ్ ఆలయం టైమింగ్స్ కూడా మెన్షన్ చేశాను. తప్పకుండా రండి, దర్శనం అయితే చేసుకోండి. ఆలయం లోపలికి వెళ్లే ముందు మనం ఈ ఇష్టకామేశ్వరి దేవత ఎవరు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ ఇష్టకామేశ్వరి దేవత అనే తల్లి ఆమె పార్వతీదేవి నుంచి ఉద్భవించిందండి. అయితే గతంలో పురాణాల్లో చూసుకున్నట్లయితే మనకి అరుణాసురుడు అనే రాక్షసుడు అయితే ఉండేవాడు. తను శివునికి చాలా భక్తి. ఆ భక్తితోటే తను తపస్సు చేయడం అయితే, వరం కోసం తపస్సు చేయడం అయితే స్టార్ట్ చేశాడు. తన తపోశక్తి వల్ల ఆ శివుని దగ్గర నుంచి ఒక వరం అయితే పొందాడు. అది ఏంటి అంటే, ఏ జీవితం అయినా కూడా నాకు మరణం లేకుండా 2 కాళ్ళతో జీవితం అయినా సరే, 4 కాళ్ళతో జీవితం అయినా సరే నాకు మరణం లేకుండా ఎటువంటి ఆయుధాలతో కూడా నాకు మరణం లేకుండా నాకు వరం ఇవ్వాలి అని చెప్పి ఆ శివుని అయితే కోరడం జరిగింది. అయితే ఆ టైంలో ఆ మహాశివుడు ఏంటంటే తన తపశ్శక్తికి దాసుడైపోయి ఆ వరం అయితే ఇవ్వడం జరుగుతుంది. రాక్షసులకు తెలియదు ఏముంది, రాక్షసులకి వరం వచ్చినాక ఆగుతారా? మొత్తం దేవుళ్ళ మీద పడేసి తనను ఆక్రమించడము, వాళ్ళ యొక్క పూజలను యజ్ఞాలను అని నాశనం చేయడము, దేవతలను ముప్పు తిప్పలు పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఆ టైంలో దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని వేడుకోవడం అయితే జరుగుతుంది. పరిస్థితి ఈ విధంగా ఉందండి. అయితే విష్ణుమూర్తి ఏం చేశాడంటే డైరెక్ట్ వెళ్ళి పార్వతీదేవికి ఈ ప్రాబ్లమ్ని చెప్పడం కోసం అయితే పార్వతీదేవి దగ్గరికి ఈగ రూపంలో అయితే వెళ్తాడు. అయితే ఆ ఈగ రూపంలో వెళ్ళిన విష్ణుమూర్తిని పార్వతీదేవి అయితే గమనించదు. అయితే తను చెవిలో చెప్పడం కోసం వెళ్ళినప్పుడు పార్వతీదేవి పట్టించుకోకపోవడం వలన పార్వతీదేవికి విష్ణుమూర్తి శాపం పెడతాడు. తను భూలోకంలో చెంచు జాతికి చెందిన కుటుంబంలో, ఎటువంటి కల్మషం లేని కుటుంబంలో తను జన్మించే విధంగా పార్వతీదేవికి అయితే శాపం అయితే పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క శాప ఫలితంగానే ఈ ఇష్టకామేశ్వరి దేవి భూలోకానికి అయితే రావడం జరుగుతుంది. అయితే ఆ ఇష్టకామేశ్వరి భూలోకంలో ఉన్నప్పుడు మన నారదుడు ఊరుకుంటాడా? నారదుడికి పురాణాల్లో చూసుకున్నట్లయితే చాలా కీలక పాత్ర నారదుడు అయితే పోషించడం జరిగింది. సగానికి సగం అంటే చాలా ఇప్పుడు జరిగిన లోక కళ్యాణాలకు అన్నిటికీ కారణం నారదుడే అని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ నారదుడు అరుణాసురుడు అనే రాక్షసుని దగ్గరికి వెళ్ళి, అయ్యా భూలోకంలో ఈ విధంగా ఒక అందమైన అమ్మవారు అయితే ఉన్నారు, వెళ్ళి మీరు వివాహం చేసుకోండి అని చెప్పి ఆ అరుణాసురుడికి అయితే చెప్పడం జరుగుతుంది ఆ టైంలో. అయితే అరుణాసురుడు భూలోకానికి వచ్చేసి పార్వతీదేవిని వివాహం ఆడేటందుకు తను చెప్పడం వలన పార్వతీదేవి తిరస్కరించడం జరుగుతుంది. అయితే నన్నే తిరస్కరిస్తావా అన్న గర్వంతో నేను రాక్షస వివాహం చేసుకుంటాను అని చెప్పి తను రాక్షస వివాహం చేసుకోవడానికి సిద్ధమైపోతాడు అరుణాసురుడు అనే రాక్షసుడు. అయితే ఆ టైంలో పార్వతీదేవి భయాందోళనలకు గురయ్యి, అసలు ఈ రాక్షసుని నేను ఎలా ఎదుర్కోవాలి, నాకు ఇష్టం లేని వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు తను అని చెప్పి టెన్షన్ భయభ్రాంతులకు గురవడం మనమైతే చూడవచ్చు. అయితే ఆ టైంలో దేవతలందరూ వచ్చి ఆ మహాతల్లికి ఎవరైతే పార్వతీదేవి ఉన్నారో, ఇష్టకామేశ్వర దేవి రూపంలో మనకి భూమి మీద పుట్టిన పార్వతీదేవికి వరాలు, తనకు మహిమలు, శక్తులు ఇవ్వడం అయితే జరుగుతుంది దేవతలందరూ కలిసి. కాకపోతే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, పార్వతీదేవి ఆల్రెడీ తనకి అమితమైన శక్తులు ఉన్న మాత, కాకపోతే ఆ విషయం ఆమె కూడా తెలియదు. అయితే ఇప్పుడు అందరూ దేవతలు, దేవుళ్ళందరూ తమకు శక్తి ఇవ్వడంతో అమ్మవారు రూపం దాల్చి తనను సంహరించడం వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ టైంలో అరుణాసురుడు మహాశివుడు అయితే నాకు వరం ఇచ్చాడు, నేను 2 కాళ్ళ జీవితో కానీ 4 కాళ్ళ జీవితో కానీ ఎటువంటి శస్త్రాస్త్రాలతో కానీ నాకు మరణం లేదు, ఆ విధంగా మహాశివుడు అయితే నాకు వరం ఇచ్చాడు అని అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఆ టైంలో పార్వతీదేవి తుమ్మెద రూపంలో మారి 6 కాళ్ళ జీవిలాగా మారి ఆ అరుణాసురుడిని అయితే సంహరించడం జరుగుతుంది. అయితే ఈ తుమ్మెద అని అంటే భ్రమర అంటే తుమ్మెద, ఆ తుమ్మెద రూపంలో మారడము ఇక్కడ శ్రీశైలం ఏరియాలో అయితే జరిగింది. కాబట్టి ఆ భ్రమరాంబికా దేవిగా మనకు శ్రీశైలంలో అయితే అమ్మవారు మనకు దర్శనం అయితే ఇస్తారు.
అయితే ఈ ఇష్టకామేశ్వరి దేవి భూమి మీద మొట్టమొదటిగా అవతరించిన అమ్మవారు ఎవరైతే ఉన్నారు అని అంటే అది మన ఇష్టకామేశ్వరి దేవి. అయితే అటువంటి ఇష్టకామేశ్వరి దేవాలయంకి అయితే మనం ఇవాళ వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. నా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. తద్వారా తర్వాత మీరు ఆ వీడియో చూడొచ్చు, నచ్చితే లైక్ చేయొచ్చు, షేర్ కూడా చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం ఆలయం లోపలికైతే వెళ్ళిపోదాం. నేను చెప్పిన కుంట్లూరు గ్రామంలో ఉన్న ఇష్టకామేశ్వరి దేవాలయం ఇదేనండి. ఇప్పుడు మనమైతే ఆలయం లోపలికి వెళ్ళిపోతున్నాం. అక్కడ ఏ దేవుళ్ళు కొలువుదీరి ఉన్నారు అనేది మనం చూసేద్దాం పదండి. ఆలయం లోపలికి రాగానే మనకు ఎదురుగా బలిపీఠం అయితే దర్శనం ఇస్తుంది. ఈ బలిపీఠం కూడా అష్టదిబ్బాలకులతోటి కూడిన బలిపీఠాన్ని మనం అయితే ఇక్కడ చూడొచ్చు. మీరు కూడా చూడండి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ధ్వజస్తంభం అండి. ఇది వచ్చేసి 43 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభంని మనము ఈ కుంట్లూరు గ్రామంలో ఉన్న ఇష్టకామేశ్వరి దేవాలయంలో అయితే మనం చూడొచ్చు. చూడండి, ఇదే 43 అడుగుల ధ్వజస్తంభము. ఆ టెంపుల్ లోపల నుంచి పైకి చూపించలేం కాబట్టి నేను అవుట్ సైడ్ నుంచి చూపిస్తాయండి. ధ్వజస్తంభంని అయితే దర్శనం చేసుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం, మన నవగ్రహాలను అండ్ ఇక్కడ ఉన్న క్షేత్రపాలకులను అయితే మొదటిగా అయితే దర్శనం చేసుకున్నాం పదండి. ఇక్కడ నవగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. రామేశ్వరి దేవాలయంలో క్షేత్రపాలకుడుగా మనకి ఉత్తరాన మనకి శివశక్తి ఆంజనేయ స్వామి అయితే మనకి క్షేత్రపాలకుడుగా ఇక్కడ భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఆలయంలో మనకి ఇంకో క్షేత్రపాలకుడు ఇద్దరని చెప్పాను కదా, మనకి దక్షిణాన కాలభైరవ స్వామి అయితే క్షేత్రపాలకుడుగా ఈ ఆలయంలో దర్శనం ఇస్తాడు. హిందూ దేవాలయాల్లో రేర్ గా కనిపించే సప్త మాత్రికలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. సప్త అంటే 7, మాత్రికలు అంటే తల్లులు లేదా దేవతలు అని అర్థము. ఆ యొక్క 7 మంది దేవతలను ఇప్పుడైతే మనం దర్శనం అయితే చేసుకుంటాం. లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లోనే ఈ సప్త మాత్రికలు అయితే దర్శనం చేసుకోవచ్చు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే దారిలోనే మనకి సప్తమాత్రిక దేవతలు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. ఆ యొక్క సప్తమాత్రికలను మీకు ఇప్పుడు దర్శనం చేపిస్తా, చూడండి. ఇష్టకామేశ్వరి దేవాలయంలో ఉన్న సప్తమాత్రికలను అయితే ఆ దేవతలను దర్శనం చేసుకున్నారు కదా, ఇదే ఆలయంలో ఇంకో విశిష్టమైన ప్రత్యేకమైన విగ్రహం రూపం ఒకటైతే ఉంది. ఆ స్వామివారిని కూడా మీకు దర్శనం చేపిస్తా. ఒక విగ్రహాన్ని నేను ఇంతవరకు ఏ దేవాలయంలో అయితే నేను చూడలేదండి. ఇక్కడ చూడండి, మీకు ఒకే విగ్రహంలో వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అండ్ పైన శివలింగం అయితే మనం ఈ ఆలయంలో దర్శనం అయితే చేసుకోవచ్చు. పక్కనే ఇక్కడ మనకి నాగబంధం అయితే ఈ ఇష్టకామేశ్వరి దేవాలయంలో మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ప్రదక్షిణలు చేసే సమయంలో దర్శించుకోవాల్సిన దేవతామూర్తులను అండ్ శివుణ్ణి, గణపతిని అందరిని అయితే చూసేస్తాం కదా నాగబంధంని. ఇప్పుడైతే మనం మెయిన్ ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఉపాలయాలు అండ్ ఇష్టకామేశ్వరి దేవతను అయితే మనం దర్శనం చేసుకుందాం పదండి. ఇప్పుడు నాగబంధం పక్కనే మన కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అయితే ఇక్కడ ఉంది. పక్కనే మన శివునికి అభిషేకం చేసుకో వీలుగా ఇక్కడ ఒక శివలింగాన్ని అయితే పెట్టారు ఈ ఇష్టకామేశ్వరి దేవాలయంలో. ఆలయంలో మనం సద్యోజాత శివలింగం అయితే దర్శనం చేసుకోవచ్చు. పంచాక్షరి నమశివాయ ఒక్కొక్క లింగం నుంచి ఒక్కొక్క అక్షరం అయితే పుట్టింది. ఓం నమ శివాయ. ఆ యొక్క లింగాన్ని అయితే మనం మీకు ఈ ఇష్టకామేశ్వరి దేవాలయంలో దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ శివలింగం ఏదైతే ఉందో ఇది చాలా రేర్ అండి, ఏ ఆలయాల్లో ఎక్కువగా కనిపించదు. మనం ఈ ఇష్టకామేశ్వరి దేవాలయంలో అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ యొక్క నమ శివాయ ఉద్భవించిన సద్యోజాత శివలింగంని దర్శనం అయితే చేసుకుందాం పద.
శివలింగంని దర్శనం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఇదే ఆలయంలో మనకి అయ్యప్ప స్వామి కూడా ఉన్నారండి. తనని కూడా మీకు దర్శనం చేపిస్తా పదండి. మరొక ఉపాలయమైన శ్రీ భూదేవి సమేత మధునారాయణ స్వామి యొక్క దేవాలయం కూడా ఇష్టకామేశ్వరి దేవాలయంలో అయితే ఉందండి. ఆ స్వామివారిని కూడా మీకు దర్శనం చేపిస్తాం. గుంటూరు విలేజ్ లో ఉన్న ఈ ఇష్టకామేశ్వరి దేవాలయంలో కొలువు తీరిన సప్తమాత్రికలను, ఉపాలయాలను అండ్ క్షేత్రపాలకులని అందరినీ దర్శనం చేసుకున్నాం కదా నాగబంధంని. ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్ళి మెయిన్ ఏదైతే ప్రధాన ఆలయం ఇష్టకామేశ్వరి దేవాలయం ఉందో ఆ యొక్క ఇష్టకామేశ్వరి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం కదండి. ఆలయ పూజారితో మాట్లాడి ఇక్కడ ఏ టైంలో ఏమేమి జరుగుతాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఇష్టకామేశ్వరి టెంపుల్ కుంట్లూరు హైత్ నగర్ గ్రామంలో, హైత్ నగర్ కు దగ్గరగా కుంట్లూరు గ్రామంలో ఉంటుంది. ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించి ఇప్పుడు 22 ఏళ్ళు. ఆలయంలో అమ్మవారి ప్రతిష్ఠ జరిగి 22 ఏళ్ళు అయినా సరే ప్రతి శ్రావణ మాసంలో వచ్చే అస్థా నక్షత్రం రోజు అమ్మవారికి వార్షికోత్సవాలు చేస్తారు. అలాగే అష్టమి రోజు ఇక్కడ కాలభైరవుడికి అభిషేకం జరుగుతుంది. ప్రదోక్షంలో ఇక్కడ శివుడికి నందికి కలిపి అభిషేకం జరుగుతుంది. పౌర్ణమి రోజు అన్నాభిషేకం ఉంటుంది. ప్రతి రోజు కూడా అమ్మవారికి 365 రోజులు కూడా అమ్మవారికి అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం అభిషేకం ఉంటుంది, సాయంకాలం సంధ్యాహారతి ఉంటుంది. కుజదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అమ్మవారికి తులాభారం వేపిస్తారు. ఆ తులాభారం వేయించుకొని అమ్మవారికి మంగళసూత్రాలు సమర్పించి తులాభారం వేయించుకొని వెళ్తే వివాహం అవుతుంది అని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 32 ఉత్సవాలు జరుగుతాయి రోజుకు. ప్రతి నెల అమావాస్య రోజు అన్నదానం ఉంటుంది. శ్రీగిరి యంత్ర ఆరాధన ఉంటుంది. ఆ యంత్రంలో 108 కలశాలు ఉంటాయి. ఆ 108 కలశాలతో అమావాస్య రోజు అభిషేకం ఉంటుంది. పౌర్ణమి రోజు అన్నాభిషేకం ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి రేపు దసరా రాబోతున్న దసరాకు ఉత్సవాలు కూడా జరుగుతాయి. దసరా రోజు ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది. 10 రోజులు 10 అవతారాలతో ఉంటుంది అమ్మవారికి. అమ్మవారికి ప్రతి దసరా ఉత్సవంలో 10 రోజులు ఉంటుంది. 10 రోజులు నిత్యాన్నదానం కూడా ఉంటుంది. మీరు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. కింద అమ్మవారికి మీరు దర్శనం చేసుకుంటే నవగ్రహ పీఠం కూడా ఉంటుంది. అమ్మవారిని నవగ్రహ నాయకి అని అంటారు. ఇక్కడ శ్రీచక్ర యంత్రం ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా సాయంకాలం పూట అమ్మవారికి త్రిశక్తి ఆరాధన, అంటే ముగ్గురు అమ్మవార్ల శక్తి స్వరూపంగా అమ్మవారికి ఇక్కడ కుంకుమార్చన కూడా చేస్తారు. త్రిశక్తి ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న స్థలం వచ్చేసి ఇక్కడ నూతన ఆలయ నిర్మాణం జరిగే స్థలము. ఇక్కడే కొత్తగా రాయితో ఆలయ నిర్మాణం జరుగుతుంది అనమాట.
అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దసరా సమయంలో పడే వర్షాలకు ఇక్కడ ఒక సంవత్సరం పిడుగు పడుతుంది. ప్రతి సంవత్సరం కూడా పిడుగు పడుతుంది. మనం పైన చూస్తే త్రిశూలేశ కలశం ఉంటుంది. దాని కిందనే నరసింహస్వామి వారి విగ్రహం కూడా ఉంటుంది. అయితే ఆ త్రిశూలేశ్వర కలశానికి మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం పిడుగు పడడం వల్ల కొంచెం ఎఫెక్ట్ జరుగుతుంది. అందుకనే దాని ఎఫెక్ట్ తగ్గియడం కోసం అని చెప్పి ఆలయం కొన్నేళ్ళైనా సరే గుర్తుగా ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం అని చెప్పి కొత్తగా ఆలయానికి సంకల్పం చేశామన్నమాట. ఇది రాయితో నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చి ఆలయాన్ని కూడా చూడొచ్చు. దసరా ఉత్సవాలలో ఇక్కడ అమ్మవారికి ఊరేగింపు ఉంటుంది. దసరా రోజు మీరు ఇప్పుడు ఉత్సవ మండపంలో చూస్తే మధ్యలో అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారు ఊరేగింపుకు వెళ్ళి వచ్చేంత వరకు కూడా లోపల ఆరాధన గాని, నైవేద్యం గాని ఏవి ఉండవు. తర్వాత అక్కడ త్రిశూలేశ్వర స్వామి ఉంటారు. ప్రతిరోజు దసరా 10 రోజులు కూడా సాయంకాలం పూట అభిషేకం చేసుకొనొచ్చి ఆలయం పక్కన ఎడమ వైపు ఉన్నటువంటి మండపంలో సాయంకాలం వేళ అభిషేకం చేసుకొని లోపలికి రావడం జరుగుతుంది. ఆ త్రిశూలేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోండి. ఈశ్వరి ఆలయంలో మనకి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయండి నెక్స్ట్ మంత్. ఇది వచ్చేసి మనకి 22/9/2025 నుంచి దసరా మహోత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ గుంటూరులో ఉన్న ఇష్టకామేశ్వరి దేవాలయంలో. తప్పకుండా అందరు రండి, అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఏ రోజు ఏమేమి జరుగుతాయి అనేది నేను మీకు డిస్క్రిప్షన్ లో నేనైతే పెట్టడం జరుగుతుంది. కంపల్సరీ మీరు చూసి ఈ ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వచ్చి అయితే దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఈ దేవాలయం యొక్క కొత్తగా నిర్మాణం అయితే జరుగుతుంది. అభివృద్ధి పనులు అయితే జరగడం ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ అభివృద్ధి పనుల కోసం మీరు ఒకవేళ డొనేషన్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా చేయొచ్చు. అమ్మవారి అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది. అది ఎలా చేయాలి ఏందనేది కూడా నేను నా స్క్రీన్ మీద నేను అకౌంట్ నెంబరు, స్కానర్ నేనైతే పెట్టడం జరుగుతుంది. మీరు ఎవరన్నా దాతలు ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే అకౌంట్ నెంబర్ కానీ ఆ స్కానర్ ద్వారా కూడా మీరు విరాళాలు అయితే ఇష్టకామేశ్వరి దేవాలయానికి అయితే ఇవ్వచ్చు. ఈ ఇష్టకామేశ్వర దేవాలయంలో భక్తులు తమ కోరికలకు తీరాలన్న ఉద్దేశంతో ఇక్కడ ముడుపులను భారీగా జనాలు వచ్చి ఆ యొక్క ముడుపులను కట్టి అమ్మవారిని కోరుకోవడం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఈ ఆలయంలో మనకి రెగ్యులర్ గా కొత్త వాహనాలు ఏదైనా కొన్నట్లయితే ఇక్కడ వాహన పూజ చేయించడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు కదా. ఇది మన గుంటూరులో ఉన్న 2వ శక్తిపీఠంగా పిలువబడుతున్న ఇష్టకామేశ్వర దేవాలయం యొక్క హిస్టరీ అండ్ దేవాలయం యొక్క ప్రాంగణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక ఆలయంతో మళ్ళీ మేము ముందుంటా. అంతవరకు